మేము ఆక్రమించడానికి వచ్చిన సేనలం కాదు, మీ సోదరులం దుర్యోధన. పైగా రాజ్యం, అధికారం ఏదో గర్వం కాదు, ఓ ఉత్తమమైన బాధ్యత. సింహాసనం స్వయంగా సుఖాలు పొందడానికి కాదు, ప్రజల సుఖానికి ఆధారమవుతుంది. మనలో ఈ విషయం ఎవరికి బాగా తెలుస్తుందో వాళ్ళనే యువరాజుగా నిర్ణయిస్తారు. మరప్పుడు అసలు పోటీతో పనే ఉంది. సంతానం తన తండ్రి మొహం చూసి జన్మించరు, జన్మించాక ముఖాన్ని చూస్తారు. మరందువల్లే ఎవరు తన పేరుని, ప్రేమని పిల్లలకిస్తారో వాళ్లే తండ్రి అనిపించుకుంటారు. మా వంశం విషయంలో ఎలాంటి సందేహమూ లేదు.